తాండూరులో ఘనంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. కొత్లాపూర్లో తిష్టవేసిన సమస్యలు, గ్రామస్తుల ఆవేదన. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. జిల్లా స్థాయి సమావేశంలో ఉద్యమకారుల డిమాండ్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని శివారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి దగ్గర తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తనయుడు శివకుమార్ రెడ్డి భవిష్యత్తులో మంచి పదవులు అధిష్ఠించాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటు వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, కొమ్ము గోపాల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుపాకుల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు హైదరాబాద్ చేరుకొని శివకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా మన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారి కుమారుడు శివకుమార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ నాగు గారి ఆధ్వర్యంలో మాతా శిశు హాస్పిటల్లో పండ్ల పంపిణీ అలాగే అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలకు, టౌన్ ప్రెసిడెంట్ గారికి, మా కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే శివకుమార్ బర్త్డే సందర్భంగా మాతా శిశు హాస్పిటల్లో గర్భిణీలకు, చిన్నపిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వారికి కూడా అందరి ఆశీర్వాదం, తాండూరు ప్రజల ఆశీర్వాదంతో పాటు అందరి ఆశీర్వాదం ఉండాలని, వారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండి ఇలాగే తాండూరు ప్రజలకు ఎల్లవేళలా సేవ చేయాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ముగిస్తుంది. ఈరోజు మన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారి పెద్ద కుమారుడు శివారెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 8 గంటలకు అల్పాహారం, ఇప్పుడు చైర్మన్ మేడం గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా ప్రజలకు నిత్య సేవ చేస్తూ ఉండాలని చెప్పి సూచించినటువంటి మా శివారెడ్డి అన్న గారి జన్మదినాన్ని అందరం కలిసి ఇక్కడ పండ్లు పంపిణీ ద్వారా చేసుకోవడం జరిగింది. ఇలాగే ముందు ముందు వాళ్ళు సేవలు అందిస్తూ మమ్మల్ని ఇట ప్రోత్సహిస్తూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారి ప్రథమ కుమారుడు శివకుమార్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ నావు గారి ఆధ్వర్యంలో ఆయనకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పలహారాలు కూడా పంచడం జరిగింది. ఆయన ఇలాగే ముందుకు సాగుతూ సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువజన కాంగ్రెస్ తరఫున మరియు సీనియర్ కాంగ్రెస్ తరఫున ఇది ప్రోగ్రాం చేయడం నిర్వహించడం జరిగింది. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ముఖ్యం కాదు, ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే ముఖ్యం. ట్రీట్మెంట్ అందిందా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. రిసీవింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ప్రతి ఒక్క వార్డ్కి కూడా మీరు ఒక రిసీవ్ చేసుకోవడానికి ఒక పార్సల్ని అలాట్ చేయండి. మర్యాద కంటే ట్రీట్మెంట్ ఇవ్వాలా. మేడం ఒకసారి
తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో ప్రజలకు పారిశుద్ధ్య సమస్యలు మరియు నీటి సమస్యలు తలెత్తడంతో కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల్లో చెత్తా చెదరం నిండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్లాపూర్ గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ తమ సమస్యలను సామాజిక మాధ్యమం ద్వారా తెలిపింది. వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చాలని రేణుక కోరింది. సన్నం వేసి ఇంత సన్నం వస్తుంది అంతే. ఇట్లా రేట్ ఎంత అట్లా వస్తలేదు. 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది రాక అసలు నీళ్ళు. 3 నెలలు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది పూరా నీళ్ళు వస్తలేవు. నీళ్ళు వస్తున్నా ఎప్పటి నుంచి రాకొచ్చినా సరే. ఇక్కడ రాజు మన గ్రామ పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ముందు పోయి కొంచెం అడుగుదాము ఈ వాటర్ సమస్య గురించి. వాళ్ళు ఏం మాట్లాడతారనేది తెలుస్తుంది. ఇటువంటి నీళ్ళలో చిన్న పాపలు ఆడుకుంటున్నారు. డెంగీ కానీ మలేరియా కానీ ఇక మన తెలంగాణలో కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న పిల్లలు నీళ్ళలో ఆడుకుంటే ఆ వ్యాధులు తొందరగా సోకే ప్రభావం ఉన్నది. దీన్ని తొందరగా పరిష్కరించి పిల్లలకు ఎమ్మటే చూడండి, చిన్న చిన్న పిల్లలు ఈ వాటర్ తెలియదు, వాళ్ళకి ఏ నీళ్ళు మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళు అనేది తెలియదు. కాబట్టి ఆ వ్యాధులు వ్యాపించే కన్నా ముందే మనము దీని మీద చర్య తీసుకుంటే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి. తొందరగా గ్రామ సర్పంచ్ గారు కొంచెం ముందుకు వచ్చి ఈ వాటర్ని ఎమ్మటే పరిష్కరించండి. లేదు అంటే పిల్లలకు వ్యాధులు వ్యాపిస్తాయి. వ్యాధులు వ్యాపించిన తర్వాత వాళ్ళకి పెట్టుకునే పరిస్థితి లేదు, హాస్పిటల్లకు పోయే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఎన్నిటైనా ఎంతో కూర్చొని ఉండే గ్రామం కాదు మనది. రెక్కాడుతూనే దొక్కాడే పరిస్థితి ఉన్న మన గ్రామము. అలాంటి గ్రామంలో పిల్లలు ఆడుకుంటుంటే వ్యాధులు వస్తుంటే వాళ్ళు ఎక్కడి నుండి పెట్టుకుంటారు. అందుకని సర్పంచ్ గారు ఎమ్మటే ముందు అడుగు వేసి ఈ సమస్యను పరిష్కరించాలని నా యొక్క విజ్ఞప్తి. మహిళా సంఘం మీద రేణుక. ట్యాంకర్ చెప్తే కూడా ట్యాంకర్ తేలేదా? సమస్యలు ఉన్నప్పుడు పంపిస్తా అని చెప్పిండు కదా. సెక్రటరీకి అడిగిర్రా? ఎవరింటి కాడ పెట్టుకున్నారు? సర్పంచ్ ఇంటి ముందు పెట్టుకోవడం కాదు, గ్రామ పంచాయతీ ముందు పెట్టాలి. సమస్యలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని రావాలి కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన డాక్టర్ కాబట్టి గ్రామ పంచాయతీకి మీరు గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీకి అడిగి మీరు తెచ్చుకోవచ్చు. సెక్యూరిటీకి అడిగినాం ఫోన్ మా వార్డ్ నెంబర్ సెకండ్ వార్డ్ నెంబర్ మా చిన్నమ్మకి అడిగినాం, ఫోన్ మాట్లాడిపించినాం. మా టంగలా అంటే మాట్లాడి ఇస్తాడు. శాతమామకి చెప్పిండు, చెప్తే అతని తీసుకోండి అల్లుడా నీకనే కదా తీసుకొని నాదే అని అన్నాడు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏమైంది చూడి మరి ఆ ట్యాంకర్ వార్డ్ నెంబర్ల ఇంటి ముంగల కానీ ఉండేది కాదు.
గవర్నమెంట్కి సంబంధించింది. అది గవర్నమెంట్ కేడ మన గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఉండాలి. గ్రామ పంచాయతీకి సంబంధించిందే గ్రామ పంచాయతీ ముందే ఉండాలి. ఎవరికైనా సమస్య ఉన్నది అన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలి. సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించాలి. ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? సమస్యలు ఉన్నప్పుడు ఇస్తాము అని అన్నారు. మొన్ననే చెప్పారు, గ్రూప్ లోనే చెప్పారు, పటేల్ గారి సర్పంచ్ గారి పెద్ద కొడుకు పటేల్ గారు చెప్పారు, సమస్యలు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. ఇవ్వాలి కదా, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. గ్రామం అన్నప్పుడు గ్రామం లోపల ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అది సర్పంచ్ కు అడిగినాము అంటే సర్పంచ్ ఇవ్వకపోతే అది వేరు. మళ్ళా గ్రామ సెక్రటరీకి అడిగినప్పుడు గిట్ట గ్రామ సెక్రటరీ ఇయ్యలేడు అంటే ఎందువల్ల ఇయ్యలేడు అనేది దాన్ని కూర్చొని మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీ వార్డుకు నీళ్లు లేవు, నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. మళ్ళీ ఆ సమస్య ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్ పంపిస్తా అంటున్నాడు. మళ్ళీ వాటర్ ట్యాంకర్ పంపిస్తున్నా అంటున్నాడు. అదే ట్యాంకర్ మన గ్రామంలోనే హనుమాన్ టెంపుల్ వెనకాల మోరి మొత్తం జామ్ కావడం జరిగింది. అదే ఆ మోరి నీళ్ళు అనకము హనుమాన్ టెంపుల్ ముందు నుంచి ఆ పక్కన ఉన్న ఇళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా గ్రామ పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదు. అదంతా మోరి సాఫ్ చేసి ఆ నీళ్లు పోయే దారిని చూపిస్తే మాత్రము మంచిగా ఉంటుంది. చూపించకపోతే అది వేరే విధంగా ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్న నీళ్లు దాన్ని మనం చూస్తూ మాట్లాడదాము. అది మన తొలి వర్షాలకే ఇంత ఉంది అని అంటే ఇంకా రానున్న వర్షాకాలంలో మన గ్రామంలోని ప్రతి ఒక్క ఇల్లు మునిగిపోయేటట్టుగానే ఉంది. ఈ మోరిన నీళ్ళు వల్ల గ్రామంలో ఉన్న మన పెద్దమ్మల భాగ్యమ్మ ఇల్లు మునిగిపోతుంది. అదేవిధంగా పూర్వ శేషమ్మ ఇల్లు మునుగుతుంది. హనుమాన్ టెంపుల్ విధంగా మునిగే పరిస్థితి వస్తుంది రోజుల్లో. కాబట్టి ఈ నీళ్లకు ఏ విధంగా గ్రామ సర్పంచులు అందరూ పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఈ నీళ్లకు పోయే దారి చూపించగలరని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి ఇళ్లలో వచ్చి వెళ్ళిపోయేటట్టే ఉంది. ఈ వాటర్లోంచి వెళుతుంటే దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా జారి కింద పడే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని ఎవరైనా సరే చూసి దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించనేడలా ఉంటే మాత్రము ఇక మా సిపిఎం బృందం ముందుకొస్తుంది. ముందుకొచ్చి మళ్ళీ దాన్ని ఏ విధంగా పరిష్కరించాలా అన్నది ఈటంగా మాకు తెలుసు. ఆ విధంగా మేము ధర్నాలకు దిగుతాము. ఒకటే చెప్తున్న గ్రామ పెద్దలందరికీ, మీరు తొందరలోనే ఇది తొలివానలకే ఈ పరిస్థితి ఉంది ఈ గ్రామంలో అంటే రానున్న కాలంలో ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించండి. ఆలోచించి ఈ పరిష్కారాన్ని మీరు ఎమ్మటే పరిష్కరించాలి. ఇదే మా డిమాండ్. కానీ ఈ పాకుల్లో ఎవరినైనా కింద పడిపోతారు. ఈ గుంతలు కానీ ఇట్లా మా కోనికడానికి చాలా తిప్పలేస్తున్నాం. 4 సారి గుంత పడుతున్నాం మేము. కోనికడానికి చాలా ఇబ్బంది పూర. ఇంకా మరి ఓడి నీళ్ళు పడితే పూర దాబాసిన పడితే పూర ఇక్కడ నీళ్ళు కోనికడానికి చాలా ఇబ్బంది పూర. ఈ గుంత పట్టుకున్నాం 4 సార్లు గుంత పట్టుకున్నాం. చూడు ఇక్కడ హలో వీడియో పెట్టిన చూడు. ఎందుకు ఇక్కడ నీళ్ళు వస్తలేవా? ఎందుకు నీళ్ళు ఇడుస్తలేరు ఇక్కడ? 4 నెలలు అవుతుంది నీళ్ళు. ఎన్ని రోజులు అవుతుంది? మస్తు 3-4 నెలలు అసలు నీళ్ళు రావు. ఎన్ని నెలలు? బాగానే అవుతుంది. ఇంకా నీళ్ళే లేవు అసలు నీళ్ళు. అంటే నీళ్ళ సమస్య ట్యాంకర్లు ఒకసారి వచ్చింది పెట్టి పెట్టింది అంతే. మళ్ళీ ఈ నల్ల ఉంది, నల్లకి ఏం వస్తలేవా? ట్యాంకర్లు పెట్టినా అని చెప్పేసి మొన్న వీడియోలో పెట్టిరు. ట్యాంకర్లు పంపిస్తున్నా వాటర్ ప్రాబ్లం ఉన్నందుకు అని అన్నారు.
గొట్లపల్లెల ఇంటికి ప్రాబ్లం ఉంది, బంటనాగమ్మల ఇంటికి ప్రాబ్లం ఉంది, నీళ్ళది సమస్య అని అన్నారు. మేకల ఇంటికి అన్నారు. మళ్ళీ ఈ నీళ్ళ ప్రాబ్లం ఇంతగా ఉన్నప్పుడు పెట్టినామన్నారు కదా, ఏడ పెట్టిరు మళ్ళీ ఎందుకు? ఒకసారి పెట్టిన కాడ పెట్టిన అంతే, అది అందరూ అడుగుతున్నారు. ఇక నీళ్ళు మాత్రం మోసుకుంటాం కదా, డ్రమ్ పేరుకు నల్లాలు ఉన్నాయి కానీ ఈ నల్లాల్లో వాటర్ రావట్లేదు. రావు. 2 రోజులకు 3 రోజులకు డ్రమ్ములు నింపుకున్నారు. 2 రోజులు 3 రోజులకు అక్కడ ట్యాంకర్ దగ్గరికి పోయి, వాటర్ ట్యాంక్ దగ్గరికి పోయి వాళ్ళు అక్కడ నుండి మోసుకొని వస్తున్నారు. మోసుకొని వచ్చినప్పటికైనా ఈటంగా మన హనుమాన్ టెంపుల్ ముందు ఆ పాకురు పట్టిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకుంటుంటే కాలు జారి పడితే మాత్రం ఎవరు గారు వాళ్ళు పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇది ఎమ్మటే సమస్యని పరిష్కరించండి గ్రామ పెద్దలు. పటేల్ గారు ఏమన్నారు మొన్న గ్రూప్లో 3వ నంబర్ వార్డుకు మేము పెట్టినాము అని చెప్పింది. ఎక్కడ బంటునాగమ్మ ఇంటికి, గొట్లపల్లెల ఇంటికి, మేఘల ఇంటికి ట్యాంకర్ పంపించినా అని అన్నాడు. మరి ట్యాంకర్ పంపించినప్పుడు ఒకసారి పెడితే రోజు పంపిస్తున్న ట్యాంకర్ అంటున్నాడు. మరి రోజు పంపించిన ట్యాంకర్ వాళ్ళు 2 నెలలు అవుతుందని చెప్తున్నారు. 2 నెలల నుంచి వాటర్ లేనప్పుడు మన గ్రామంలో ఇంకా ఏముంది? తమ్ముడు ట్యాంకర్ పైపులు వేసినాం. పైపులు వేసి ఆ నుంచి ఆ బోర్ కంచెలు పైపులు వేసి నింపుకున్నాం. మొన్న మాకు ట్యాంకర్ ఏమైనా చేయలేరు, అందుకే నింపుకున్నాం నీళ్ళు. మీరు అక్కడ నుండి మోసుకున్నాం అంటున్నారు. ఎందుకు మోసుకున్నారు? మాకు ఇది ఏమంటారు, మా పెద్దమంది వచ్చినందుకు మేము బట్ట ఉత్కలు దినాలు చేస్తారు కదా, పిల్లలు ఉత్కలు 3 లేచి ట్యాంకర్ ఏమైనా చేయలేరు. మరి ట్యాంకర్ ఎందుకు చేయలేరు? ఏమో అతను సెక్యూరిటీ కడితే సెక్యూరిటీ అడిగినాం. సెక్యూరిటీ అడిగి తీసుకోండి అన్నది. తీసుకొని అన్న నాకల్ సైడ్ మామకు తీసుకొస్తా అన్నాడు. అతను తీసుకోలేడు. మామ ఏమైనా అంటే నాకు తెలియదు. గ్రామంలో సమస్యలు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పేసి సర్పంచ్ వాళ్ళ పెద్ద కొడుకు చెప్పిండు. సర్పంచ్ వాళ్ళ పెద్ద కొడుకు చెప్పిండు, ఏమని ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు ట్యాంకర్ పంపిస్తాం మేము అని అన్నాడు. తెలంగాణ ఉద్యమకారులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఉద్యమకారులు జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తమకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని, తమ సమస్యలను నెరవేర్చాలని జూన్ 2న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి విన్నవించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కె శ్రీనివాస్, మాజీ బీసీ కమిషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శుభప్రద్ పాటిల్, వికారాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి మిగతా వర్గాలకు సంబంధించిన అంటే విద్యార్థి నాయకుల్లో కూడా చాలామంది ఆ రోజు కేసులు అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావని చెప్పేసి కేసులు కాకుండా వేరే పేరు రాపియడం లేకపోతే తప్పించే ప్రయత్నాలు జరిగినాయి. అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా జర్నలిస్టులు ముఖ్యంగా ఆ రోజు ఆ ఉద్యమ సమయంలో ఒక ఉద్యమకారుల కన్నా ఎక్కువగా వాళ్ళందరూ ఉద్యమకారులను మోటివేట్ చేస్తూ అనునిత్యం కవర్ చేస్తూ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు. అదేవిధంగా ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్నప్పుడు ఈ కేసులను ఉచితంగా వాదించినటువంటి న్యాయవాదులు కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా ఉద్యమంలో యాక్టివ్ రోల్ భాషించినటువంటి వాళ్ళు, అదేవిధంగా మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు జూన్ 2 వస్తే అంటే 3 సంవత్సరాలు అవుతుంది. జూన్ 2 అంటే 2024లో ఆ రోజు గుర్తిస్తామని చెప్పేసి అందరినీ కూడా లిస్టులు తయారు చేయమన్నారు. ప్రతి జిల్లాలో లిస్టులు పోయినాయి. ఇక్కడ నుండి కూడా వికారాబాద్ నుండి కూడా అందరు లిస్టులు ఇచ్చిన తర్వాత అందరినీ కూడా అక్కడ పరేడ్ గ్రౌండ్స్ తీసుకొని పోయి సమావేశంలో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా అమలు కాలేదు. మొన్ననే ఒక కమిటీ వేసినట్టు కేశవరావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కాబట్టి ఉద్యమకారుల పక్షాన ముఖ్యంగా విద్యార్థి నాయకత్వం కావచ్చు అందరూ కూడా చాలా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని ఫనంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు తప్పకుండా 250 గజాల స్థలం కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు, గుర్తింపు పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతారు చాలామంది. ఇది ఒక హక్కులాగా, ఎందుకంటే తెలంగాణ అప్పుడు దేశ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కూడా దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే 69 తర్వాతనే గుర్తింపు స్టార్ట్ అయింది ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులది. కాబట్టి నికాస్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా గుర్తించాలి. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో
ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటిది గతంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు, ఉద్యమంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు లెక్చరర్స్ రామచందర్ గారు కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా, విజయ్ కుమార్ అన్న, జాఫర్ భాయ్, ఇప్పుడు ఈరోజు ఆర్టీఏ మెంబర్గా ఉన్నటువంటి జాఫర్ భాయ్ కూడా ఆ రోజు ఉద్యమంలో మేమంతా కూడా కలిసి జైలు జీవితం గడిపించినటువంటి వాళ్ళం. అందరూ కూడా గుర్తించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక గౌరవంగా, ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర సమర యోధులుగా ఏ విధంగా అయితే తామరపత్రాలు ఇచ్చారో ఆ విధంగానే ఉద్యమకారులుగా కూడా ప్రభుత్వం గుర్తించాలనే దాంట్లో 2.5 సంవత్సరాల కాలం అవుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పటికన్నా లేట్ చేయకుండా ఈ కాల పరిమితి పెట్టేసి ఆ కమిటీకి తొందరగా ఈరోజు పోలీస్ వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పనిచేస్తున్నారో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఉద్యమకారుల మీదనే దృష్టి పెట్టింది. కాబట్టి ఉద్యమంలో ఎవరెవరు క్రియాశీలకంగా పనిచేస్తారో 100% పోలీస్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. కాబట్టి ఆ పోలీస్ వాళ్ళ డేటా తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా ఏదన్నా లోటుపాటు ఉంటే రికమెండ్ చేస్తుంది. నాన్ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆ రోజు జేఎస్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తూ అందరికీ న్యాయం జరిగే విధంగా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో, ముఖ్యంగా వికారాబాద్ అంటే ఉద్యమ కేంద్రంగా కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత విద్యార్థి పోరాటం ఎక్కువ జరిగిందంటే అది వికారాబాద్ కేంద్రంగానే జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే 2వ తారీఖు రోజు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా అక్కడ నివాళులు అర్పించడం, అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జూన్ 2 తారీఖు రోజు కూడా తప్పకుండా సమయం మళ్ళీ డిసైడ్ చేసి వాళ్ళు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా జూన్ 2 తారీఖు రోజు జరిగేటటువంటి కార్యక్రమానికి మాత్రం మొత్తం అందరు పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరూ కూడా రావాలి. తప్పకుండా వారి పక్షాన, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము ఉండి చాలామంది మా వెంట పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే ఈరోజు మేము అడుగుతున్నాం, మా కోసం కాదు. మాకు మంచిగా ఉన్నాం, ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాం. కానీ ఎవరైతే మాతో పాటు ఆ రోజు మా స్ఫూర్తితోనే ఉద్యమంలోకి వచ్చిర్రో, నష్టపోయినరో వాళ్ళ పక్షాన మేము అడగడానికి అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి ఉద్యమకారులందరూ కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో అందరి యొక్క అభిప్రాయం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు ఫలాలు ప్రకటించిందో అందులో పారామీటర్స్తో ఏవైతే ఉన్నాయో పారామీటర్ల ప్రకారం బెనిఫిట్స్ ఇస్తూ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన వాళ్ళు, అంటే ఎలాంటి కేసులు లేని వాళ్ళు, కేసులు లేకుండా జైల్లోకి వెళ్లకుండా గాయపడకుండా కూడా ఉద్యమమే ఉద్యోగంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా వాళ్ళందరూ కూడా జీవితాన్ని త్యాగం చేసుకున్నారు. వాళ్ళు ఎలాంటి జాబ్ చేయకుండా మొత్తం ఫుల్ టైం తెలంగాణ కోసం పనిచేసారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఈ వేదిక తరఫున మేము అందరం కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం మేరకు గౌరవ స్పీకర్ గారికి కలిసి రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిటీ విధించిందో ఆ కమిటీకి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా మనం జూన్ 2 రోజు ఒక కార్యక్రమం ఏదైతే ఉందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం కూడా ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. అందరం కలిసి స్పీకర్ ద్వారా మనం ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని కేవలం ఇది సన్నాహక సమావేశంగా నిర్వహించడం జరిగింది. అనేదా భావించొద్దు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా అందరూ కూడా ఒక్కొక్కరు కూడా మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులందరినీ కూడా ఆ రోజు రప్పించాలని చెప్పి తోటి ఉద్యమకారులందరినీ కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల సానుభూతితో ఒక కమిటీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కృతజ్ఞతలు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళని, మరి ఉద్యమమే ఊపిరిగా ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి గుర్తింపునివ్వాలని చెప్పేసి, ఆ గుర్తింపు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి ఈ సన్నాహక సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ సన్నాహక సదస్సులో తీర్మానం చేసినటువంటి అంశాలు ఏంటంటే, మన గౌరవ స్పీకర్ గారు ఉద్యమకారుల పట్ల మంచి సానుభూతితో ఉన్నారు కాబట్టి గౌరవ స్పీకర్ గారి ద్వారా కమిటీకి ఒక నివేదిక అందజేసి తెలంగాణ ఉద్యమకారుల లిస్ట్ ఇచ్చి వాళ్ళని గుర్తించే రకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి జేఏసీ నాయకులు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కోరడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని కొనసాగింపుగానే జూన్ 2 తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు మన గౌరవ స్పీకర్ గారికి
ఒక ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలతో సంబంధించినటువంటి ఒక నివేదిక జేఏసీ గారి ఆధ్వర్యంలో ఇస్తామని చెప్పేసి చెప్తే దానికి చాలా సంతోషం వ్యక్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల సానుభూతితో ఉన్నారు. మరి ఉద్యమకారులకి ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో చెప్పినట్టు విధంగా వాళ్ళకి జరిగేటటువంటి అన్ని ప్రయోజనాల్ని కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో చేస్తుంది, తప్పకుండా మాట నిలబెట్టుకుంటుంది. అదే రకంగా వికారాబాద్ ప్రాంతంలో ఉవ్వెత్తున లేసినటువంటి ఉద్యమం, ఉస్మానియా తర్వాత వికారాబాద్లోనే ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ ఉద్యమకారులను చాలామంది ఉంటారు, వాళ్ళని కూడా గుర్తించే రకంగా మన గౌరవ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం అందించేటటువంటి ఏ ఫలమైనా గుర్తింపైనా తప్పకుండా ప్రతి ఉద్యమకారుని గడప గడపకు చేరుతుందని చెప్పేసి కోరుకుంటాను.